హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భూమిక భానుప్రసాద్. మేమైతే నైట్ 10:30కి అలా నైట్ టైం అయితే స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి మైసూర్కి. ఇదైతే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం. సో అందుకని అప్పటికప్పుడు రెడీ అయ్యి ఆ టైంలో స్టార్ట్ అయ్యాం. నైట్ అయితే మైసూర్లో స్టే చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఊటీ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అందుకని ముందుగానే రూమ్ని అయితే బుక్ చేసేసాం. నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అక్కడ మైసూర్లోనే టిఫిన్ చేసి ఊటీ వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయ్యాం. మైసూర్ నుంచి ఊటీకి అయితే 127 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మ్యాప్లో. వెళ్తుండగా అయితే ఇంకా బందీపూర్ ఫారెస్ట్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఈ బందీపూర్ ఫారెస్ట్లో అయితే చాలా వైల్డ్ యానిమల్స్ అయితే ఉన్నాయంట, రకరకాలవి. ఇప్పుడైతే ఈ ఫారెస్ట్ని బందీపూర్ టైగర్ రిజర్వాయర్గా నేమ్ అయితే మార్చారంట. ఎందుకంటే ఇండియాలో ఇక్కడ ఎక్కువ పులులు ఉన్నాయని. ఇండియాలోని టాప్ 5 లార్జెస్ట్ టైగర్ పాపులేషన్లో బందీపూర్ టైగర్ రిజర్వాయర్ కూడా ఒకటంట. అప్పట్లో మైసూర్ మహారాజు వడియర్ల పరిపాలనలో అయితే దీన్ని వేటాడే స్థలంగా స్థాపించబడిందంట. వెళ్తున్న మధ్యలో అయితే చాలా వరకు జింకలు అయితే కనిపించాయి మాకు. చాలా ఎక్కువ ఉన్నాయి జింకలు. ఆ టైంలో బాగా ఎండగుండడం వల్ల అనుకుంటా పెద్దగా యానిమల్స్ ఏం అంతగా బయటికైతే రాలేదు. ఇక్కడతో అయితే మనకి కర్ణాటక బార్డర్ అయితే అయిపోయింది. ఇంకా తమిళనాడు బార్డర్లోకి అయితే వచ్చేసాం. అంటే ఇదే కర్ణాటక బార్డర్ ఎండింగ్ అండ్ తమిళనాడు బార్డర్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదేనమాట. మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు విజిట్ అగైన్ కర్ణాటక స్టేట్ అని. దీంతో అయితే లాస్ట్ అండి. సో తర్వాత మనకి నీలగిరి డిస్ట్రిక్ట్ బోర్డ్ అని ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. మనం ఈ బ్రిడ్జ్ దాటాక అయితే ముడుములై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ అని అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ ప్లేస్లో అయితే ఇంకా మనకి వచ్చిపోయే వెహికల్స్ని అయితే చెక్ చేస్తారు. చెక్ చేసి ఇంకా విడిచిపెట్టేస్తారు. మళ్ళీ మనమైతే ముడుములై ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కనుక మనకి ఎటు సైడ్ నుంచి ఏ యానిమల్ వస్తుందో అన్నది తెలియదు కదా. లొకేషన్ బాగుందని మనము దిగి ఫొటోస్ తీసుకోవడానికైతే అక్కడ అవ్వదంట. మెయిన్ బైక్ పైన వచ్చే వాళ్ళైతే అసలు అక్కడ వెహికల్ కూడా ఆపకూడదంట. ఈవినింగ్ 6లోకి ఈ వేలో నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడితో మనమైతే ముడుములై టైగర్ రిజర్వ్ కూడా దాటేసాం. దారిలో అయితే కట్ చేసి ఉప్పు కారం పెట్టినటువంటి మ్యాంగో అండ్ పైనాపిల్ ముక్కలను అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మేమైతే ఇంకా ఊటీ ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్లోనే మనకి కాఫీ ప్లాంట్స్ అయితే కనిపిస్తాయండి. అసలు ఆ లొకేషన్ కానీ క్లైమేట్ కానీ అసలు చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇది దాటాక అయితే మనం యూకలిప్టస్ ట్రీస్ పార్క్ అయితే వచ్చేసాం. అక్కడైతే అది ఇంకా చాలా బాగుంటుంది. అసలు అటు సైడ్కి ఇటు సైడ్కి చాలా పెద్ద చెట్లు మధ్యలో నుంచి వేనైతే ఇచ్చారు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా దాటాకైతే మళ్ళీ మనం కాఫీ ప్లాంట్స్ని అయితే చూడొచ్చు. ఇంకా అక్కడ మనకి తినడానికి కూడా స్నాక్స్ ఉంటాయి సైడ్స్న. నేనైతే ఆ లొకేషన్ని ఆ నేచర్ని అన్నీ చూస్తూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ అయితే మనకి పైన్ ట్రీస్ ఫారెస్ట్ అయితే వచ్చింది. వెళ్దామన్నా అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. సో మేము ఆగలేదు. ఇట్నుంచి వెళ్ళే వెహికల్స్ ఓకే, కానీ అట్నుంచి అయితే చాలా వెహికల్స్కి ఇంకా లైనే ఉంది చాలా పెద్దగా. ఇంకా వస్తున్న దారిలో అయితే మనకి ఊటీ షూటింగ్ స్పాట్ ఒకటి కనిపిస్తుంది. నేనైతే వీడియో షూట్ చేయలేదు అక్కడ, కానీ అక్కడ కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే చాలా మూవీ సాంగ్స్ అయితే షూట్ చేశారంట. నెక్స్ట్ అయితే మేము హోటల్కి అయితే వచ్చాము, హైదరాబాద్ బిర్యానీ హౌస్ అని. మేమైతే చికెన్ కబాబ్స్ అండ్ చికెన్ బిర్యానీ ఇంకా మటన్ కర్రీని అయితే తీసుకున్నాం. ఈ హోటల్ అయితే చాలా క్రౌడ్గా ఉంది. అక్కడ బాగా ఫేమస్ అనుకుంటాను. అసలు వెయిటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. బిల్ కట్టే దగ్గర పాన్ అయితే అమ్ముతున్నారు. అది నాకు ఇష్టమని నేను ఒక 3 అయితే తీసుకున్నా. మేమైతే ఆ రోజు నైట్ స్టే చేయడానికైతే యూలో రీట్రీట్ హోటల్ని అయితే బుక్ చేసుకున్నాం. మేము ఇలాగ ఇంకా హోటల్లోకి ఎంటర్ అయ్యామో లేదో వర్షం ఇంకా చాలా గట్టిగా అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా మేము ఆ రోజు నైట్ బయటికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు. కొంచెం సేపు అయినా ఆ వర్షం ఆగితే అలా బయటికి వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాం, కానీ అస్సలు వర్షం అయితే తగ్గలేదు. ఇంకా చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్న ఆమెకి అడిగితే
మార్నింగ్ అంతా క్లైమేట్ బాగానే ఉంటుంది కానీ ఈవినింగ్ అయితే కంపల్సరిగా వర్షం పడుతుందని అయితే చెప్తుంది ఆవిడ. ఇంకా మేమైతే చేసేదేం లేక ఫుడ్ని అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.